హలో మక్లీస్, నా స్టైల్లో కాకరకాయ ఫ్రై ఎలా చేసేలా చూసేద్దామా. ఫస్ట్ అయితే కాకరకాయల్ని మధ్యలో కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసి వేయించుకోవాలండి. నేను కరివేపాకు కూడా వేసాను, టేస్ట్ చాలా బాగుంటుంది అలా డీప్ ఫ్రై చేస్తే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా. ఇవి వేగాయి కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ శనగపిండి, అందులో కొద్దిగా ఇంగువ, అలానే పసుపు, కొద్దిగా ఉప్పు, అలానే కారం, జీలకర్ర. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులో వెల్లుల్లిపాయ కూడా దంచి వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, మీరు తింటే హ్యాపీగా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ బాగా కలిపేయాలండి, ఎలాంటి ఆయిల్ అండ్ వాటర్ లేకుండా నేనైతే యూజ్ చేశాను అనమాట. సో నార్మల్ పొడే నేను బాగా కలిపేసేసి, ఏవైతే కాకరకాయలు మనం వేయించి పక్కన పెట్టుకున్నామో ఆ కాకరకాయల్లో అయితే మనం ఈ స్టఫ్ రెడీ చేసుకోవాలి. ఈ స్టఫ్ బాగా మధ్యలో పెట్టి బాగా కూరుకోవాలండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. రియల్గా చెప్తున్నా, కాకరకాయ తినలేని వాళ్ళు కూడా తింటారనమాట. సో మళ్ళీ నేను ప్యాన్ వెలిగించుకొని అందులో ఉన్న నూనెలోనే ఈ కాకరకాయలు అయితే వేయించుకున్నానండి. ఇలా వేగాక కొంచెం ఏదైతే మనం పొడి మిగిలిందో అది లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే ఇంకా పైన కూడా లేయర్గా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారండి, చేదు అనిపించదు. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, ఓకేనా. వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మస్ట్ ట్రై రెసిపీ అండి కాకరకాయ ఫ్రై, ఓకే. గుత్తి కాకరకాయ చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.